వెల్కమ్ బ్యాక్ టు మేడారం ముచ్చట్లు. మేడారంలో సెకండ్ డే ఎలా కంప్లీట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి యాట ముక్కలు తప్ప చెప్పాము. హాయ్. మేడారంలో మా వనభోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. బగారా రైస్కి మటన్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్మ వాళ్ళు కట్ చేస్తున్నారు. ఇక్కడ బాబాయ్ మామయ్య తాతయ్య ఏదో వంటలు చేస్తున్నారు. రైస్ అయితే అయింది. మటన్ కర్రీ అనడం అయితే స్టార్ట్ చేశారు. మటన్ కర్రీ అయ్యేలోపు టైం ఎందుకు వేస్ట్ చేయడం అని కూల్ డ్రింక్స్ అయితే తెప్పించుకొని తాగుతున్నాం. 5 ఫ్యామిలీస్ దాకా అయితే వచ్చాం మేము. ఇట్లా అన్ని ఫ్యామిలీస్ కలిసి మేడారంలో 2-3 డేస్ స్టే చేయడం ఈ బెస్ట్ మెమోరీస్ ఇవి. వంటలు అయితే కంప్లీట్ అవుతున్నాయి. కంప్లీట్ అయిన తర్వాత తినేసి జాతరలో కొన్ని ప్లేసెస్ అయితే చూడడానికి అయితే వెళ్దాం. ఈరోజు అయితే సమ్మక్క సారక్క మ్యూజియం జాయింట్ వీల్ అయితే ఎగ్దాం అనుకున్నాం. మేడారం మెయిన్ జాతర 10 డేస్ ముందు అయితే మేము మేడారం చూడడానికి అయితే వచ్చాము. అప్పుడైతే చిలకల గుట్టకి అయితే వచ్చాము. ఇది చిలకల గుట్ట. ఈ మెయిన్ గేట్ నుండే సారలమ్మ వచ్చేది. ఇదైతే చిలకల గుట్ట మీద నుంచి ఇక్కడికి వాటర్ అయితే వస్తాయి. ఇవి అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయో ఇంకా ఎవరికైతే తెలియదట. ఈ వాటర్ తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పోతాయని అంటారు. ఇవి ఇంత స్వచ్ఛమైన వాటరు, మినరల్ వాటర్ లాగా అయితే క్యాన్లలో నింపుకొని కూడా వెళ్తున్నారు. చాలా స్వీట్ ఉన్నాయి వాటర్. ఎవరైనా ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా తాగండి. ఈవినింగ్ టైంలో జాతరలకి అయితే వచ్చాము. మ్యూజియం దగ్గరికి వెళ్తే జనాలు చాలా మంది ఉన్నారని జాయింట్ వీల్ ఎగ్దామని వస్తే ఇక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. అసలు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుంటుందని జాయింట్ వీల్ కూడా ఎక్కలేదు. ఇలా తిరిగి వస్తుంటే తల్లుల దర్శనం అయితే అయింది. గిరిజనుల సాంప్రదాయాలు అయితే భక్తులను ఆకట్టుకున్నాయి. మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. తిరిగి అయితే మేము ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. నా వీడియోని ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.